ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. ధనుస్సు రాశివారికి రాబోయే 4 రోజులు కాలచక్రం ఒక అద్భుతమైన కొత్త అధ్యాయానికి తెరలేపబోతోంది. ఇన్ని రోజులుగా మీరు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు ఒక్కసారిగా తొలగిపోయి మీ జాతకంలో రాజయోగంలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఆర్థిక బలంతో పాటు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అవును, మీ జీవితంలో ఇన్ని రోజులుగా మీరు పడుతున్న ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి ఇక శాశ్వత ఫుల్ స్టాప్ పడబోతోంది. ఊహించని అద్భుతాలు మీ సొంతం కాబోయే ఆ అరుదైన క్షణం వచ్చేసింది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీ రాశికి సంబంధించిన అసలు రహస్యం తెలుస్తుంది. ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని సకల బాధలను తొలగించే ఈ శక్తివంతమైన మహామంత్రాన్ని మనసారా జపించండి. ఓం దుర్గాయే నమః. ఈ శక్తివంతమైన మంత్రాన్ని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి కామెంట్ చేయండి. ఈ మంత్రాన్ని నిత్యం భక్తితో జపించడం వల్ల మీ చుట్టూ ఉన్న నూతన సానుకూల శక్తి మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. మనసులోని అశాంతి తొలగి అద్భుతమైన మానసిక ప్రశాంతత మరియు విజయం మీ సొంతమవుతాయి. ఇలాంటి మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం వెంటనే మన ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశివారి జీవిత ప్రయాణంలో రాబోయే 4 రోజులు అసాధారణమైన, అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన మలుపు తిరగబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు పడ్డ అష్టకష్టాలు, గుండెల్లో దాచుకున్న బాధ్యతల బరువు, ప్రతి అడుగులోనూ తగిలిన ఎదురుదెబ్బలు ఇక పూర్తిగా తొలగిపోనున్నాయి. మీ జాతక చక్రంలో గ్రహాల గతి పూర్తిగా అనుకూలంగా మారుతుండటంతో జీవితం ఒక కొత్త వెలుగులోకి అడుగుపెట్టబోతోంది. ఎన్నో ఏళ్లుగా వినాలని పరితపించిన ఆనందకరమైన తీపి కబుర్లు ఈ 4 రోజుల్లో మీ చెవిని పడతాయి. ఆగిపోయిన పనులు ఒక్కటొక్కటిగా పరుగులు పెట్టడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా ఎప్పుడూ లేనంతటి బలమైన, సుస్థిరమైన స్థితిని మీరు అందుకోబోతున్నారు. చేతికి అందాల్సిన డబ్బు సరైన సమయానికి అంది మీ దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ ఒక్క క్షణంలో పరిష్కరిస్తుంది. కుటుంబంలో ఎటు చూసినా నవ్వులు, పండగ వాతావరణం నెలకొంటాయి. ఎక్కడో ఆశ వదులుకున్న ఒక అత్యంత ముఖ్యమైన పని ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా, విజయవంతంగా పూర్తవుతుంది. మీ దైనందిన జీవితంలో జరిగే ఈ అద్భుత మార్పులు కేవలం యాదృచ్ఛికం కావు. మీ జాతక బలంతో పాటు మీ మంచి మనస్కు దేవుడు ఇస్తున్న గొప్ప బహుమతి ఇది. ఈ సమయంలో మీరు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు. తల ఎత్తుకుని మీ విజయాన్ని మీరే స్వయంగా కళ్లారా చూడబోతున్నారు. ఈ 4 రోజుల కాలం మీ జీవితంలో ఒక సరికొత్త స్వర్ణయుగానికి పునాది వేయబోతోంది. మీ అంతర్గత స్వభావం చాలా ప్రత్యేకమైనది. ఈ సృష్టిలో చాలా అరుదైన మనుషుల్లో మీరు ఒకరు. మీ మనసు విశాలమైన సముద్రంలాంటిది. అందులో ఎలాంటి కల్మషం, కపటం ఉండవు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే కేవలం పైపైన కాకుండా హృదయపూర్వకంగా, ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. అలాగే ఎవరినైనా నమ్మితే గుడ్డిగా కాకుండా సంపూర్ణంగా, ఆత్మసాక్షిగా నమ్ముతారు. కాని ఈ లోకం మీ ఆ స్వచ్ఛమైన మంచితనాన్ని శాశ్వతంగా కాపాడుకోలేకపోయింది. మీ నిశ్శబ్దాన్ని కొందరు చేతకానితనంగా, పిరికితనంగా, భయంగా భావించారు. మీ నిస్వార్థ మంచితనాన్ని చూసి మీరే బలహీనపడ్డారని కొందరు పొరబడ్డారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అటువంటి వారికి తగిన సమయంలో మీ స్వాభిమానం, మీలోని అసలైన సింహస్వప్నం ఏమిటో మీ చేతనే నిరూపించబడుతుంది. జీవితంలో ఎదుటివారు పదే పదే కావాలనే తప్పులు చేస్తుంటే ఎన్నోసార్లు భరించిన మీ మనసు ఆ తర్వాత ఉక్కులా మారుతుంది. మీ నిర్ణయాలు అత్యంత కఠినంగా, ఎవరికీ తలవంచని విధంగా మారుతాయి. అలా మారినప్పుడు కొందరు మిమ్మల్ని అహంకారిగా, గర్విష్టిగా భావించవచ్చు. కాని వాళ్లకు తెలియదు, అది అహంకారం కాదు, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు ఎంచుకున్న రక్షణ కవచమని. మీరు ఎప్పుడూ ఎవరికీ చెడు తలపెట్టలేదు. అలా అని ఎవరికీ అన్యాయంగా తలవంచే రకం కూడా కాదు. మీ ఆత్మగౌరవమే మీ ప్రాణం. మీ చుట్టూ తిరిగే ఈ లోకంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన, అసాధారణమైన, ఆకర్షణీయమైన శక్తి ఉంది. మీరు ఒక గదిలోకి ప్రవేశించగానే ఎవరెక్కడ ఉన్నప్పటికీ అందరి చూపు మీ వైపు తిరుగుతుంది. మీ మాటల్లో, మీ నడకలో, మీ ఆలోచనా విధానంలో ఒక దైవికమైన కాంతి ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ తేజస్సును, కాంతినే అందరూ భరించలేరు. మీ ఎదుగుదలను, మీలోని అద్భుతమైన ప్రతిభను చూసి సంతోషించేవారికంటే లోలోపల కుళ్ళిపోయే అసూయాపరులే మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. మీ ప్రకాశాన్ని చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తవ్వేవాళ్లు, మీ కాళ్లు లాగేవాళ్లు చాలామందే ఉన్నారు. మీరు పైకి ఎదగాలని గట్టిగా ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా అడ్డుగా నిలబడాలని చూస్తారు. విచిత్రం ఏమిటంటే, కష్టకాలంలో మీకు సాయం చేశారనుకున్నవారే సమయం వచ్చినప్పుడు మీకే వ్యతిరేకంగా మారుతారు. ఈ కుట్రలను, వెన్నుపోట్లను చూసి మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెట్లు ఎప్పుడూ రాళ్లు తిన్న కాయలనే రుచిగా ఇస్తాయన్నట్లు ఈ వ్యతిరేకతలే మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే మెట్లు అవుతాయి. మీ శక్తిని అణిచివేయాలని చూసే ఏ ఒక్క వ్యతిరేక శక్తి కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని తాకలేదు. మీ చిన్నతనం నుండి ఇప్పటివరకు మీ ప్రయాణం పూల బాటలో సాగలేదు, ముళ్ల బాటలోనే నడవాల్సి వచ్చింది.
ఇతరుల వయసువారితో పోలిస్తే మీరు చాలా చిన్న వయసులోనే జీవితపు అత్యంత కఠినమైన నిజాలను ఎదుర్కొన్నారు. మీ తోటివారందరూ ఆడుకుంటూ, చదువుకుంటూ తిరిగే వయసులో మీరు ఇంటి పెద్ద బాధ్యతలు మోయాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల నుండి రావాల్సినంతటి ఆదరణ, భావోద్వేగ మద్దతు సరిగ్గా దక్కకపోగా అనేకసార్లు తీవ్రమైన నిరాశే ఎదురైంది. మీ కష్టాన్ని, మీ మనసులోని మూగరోదనను ఎవరికీ చెప్పుకోలేక రాత్రులు అందరుగాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు మాత్రం ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు కోకొల్లలు. ఈ లోకల్లో నాకు అసలు తోడు ఎవరున్నారనే ప్రశ్న మిమ్మల్ని నిత్యం వేధించింది. కాని భగవంతుడు మిమ్మల్ని సాధారణమైన వ్యక్తిగా కాకుండా ఎలాంటి పెను తుఫానులనైనా ఎదుర్కొని నిలబడే ఉక్కులాంటి మనిషిగా తయారు చేయాలనే ఈ కష్టాలని పెట్టాడు. ప్రతి ఒక్క కష్టం మీ వెనుక ఒక అదృశ్య శిక్షణగా మారింది. ఆనాటి ఆ కన్నీళ్లే నేడు మీ కళ్లలో ఒక అసాధారణమైన తేజస్సును తెచ్చిపెట్టాయి. ఆ దేవుడు మిమ్మల్ని ఓడించడానికి కాదు, ఈ ప్రపంచాన్నే గెలిచే సత్తా ఉన్న యోధుడిగా మలచడానికే ఇన్ని పరీక్షలు పెట్టాడు. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ కొన్ని సహజమైన బలహీనతలుంటాయి. అందులో మీ అతిపెద్ద బలహీనత అందరినీ క్షణంలో నమ్మేయడమే. ఎదుటివారు కాస్త తీపి మాటలు చెప్పగానే వారిని గుడ్డిగా నమ్మి మీ గుట్టు మొత్తం బయటపెట్టేస్తుంటారు. కాని ఈ లోకం లోపల ఒకలా, బయటికి మరోలా ఉంటుందని, అందరూ మీలాంటి స్వచ్ఛమైన మనసుతో ఉండరని మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది కేవలం తమ స్వార్థపూరిత అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మీ దగ్గరకు వస్తారు. ఆ అవసరం తీరిపోగానే ముఖం చాటేస్తారు. అందుకే ఇకపై ఎవరికైనా మీ వ్యక్తిగత విషయాలు, మీ బలహీనతలు చెప్పే ముందు కనీసం 1-2 లోతుగా ఆలోచించండి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఎవరికీ ముందుగానే చెప్పకండి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఇతరులకు ఆయుధాలు కాకూడదు. మీరు సాధించబోయే విజయం తాలూకు శబ్దమాత్రమే ప్రపంచానికి వినిపించాలి తప్ప మీ ప్రయత్నాలు ముందుగా ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్య గోప్యతే మీ భవిష్యత్తుకు శ్రీరామరక్ష అవుతుంది. ఎవరికీ తెలియకుండా ఉండి అద్భుతాలు సృష్టించే శక్తి మీ సొంతం కావాలి. మీలో ఉన్న మరో అతిపెద్ద సవాలు మీ కోపం. మీ కోపం అగ్గిలాంటిది, చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడో ఒకసారి వచ్చే ఆ కోపం తారస్థాయికి చేరినప్పుడు ఆవేశంలో మీరు నోటికొచ్చినట్లు మాట్లాడటం లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంటారు. కాని ఆ క్షణం గడిచిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చుని మీరే ఎంతో కుమిలిపోతారు. అలా మాట్లాడి ఉండకూడదు కదా అని తర్వాత బాధపడటం మీ నిత్యకృత్యం. రాబోయే ఈ 4 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటుతో, ఆవేశంతో లేదా కోపంతో ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ కోపమే మీ చేతిలో ఉన్న బంధాలను చిన్నాభిన్నం చేసే ప్రమాదముంది. మీ జీవితంలో మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తులను, మీతో ప్రయాణిస్తున్న మంచి మనసులు గల మనుషులను దూరం చేసుకునే దుస్థితి రాకూడదు. మీ మౌనమే మీ కోపానికి అత్యుత్తమ సమాధానం కావాలి తప్ప నోటినుంచి వచ్చే మాటలు ఇతరులను గాయపరచకూడదు. బంధాలు ముత్యాల హారంలాంటివి. ఒక్కసారి తెగిపోతే మళ్లీ కలపడం చాలా కష్టం. మీ జీవితంలో ప్రతి అడుగులోనూ మీ అంతరాత్మ చెప్పే మాట ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. రాబోయే 4 రోజుల్లో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలే మీ రాబోయే భవిష్యత్తును పూర్తిగా మార్చివేయబోతున్నాయి. ఆ సమయంలో సమాజం ఏమంటుంది, పక్కవాళ్లు అనుకుంటారు అని ఆలోచించకండి. మీ మనసాక్షి, మీ అంతరాత్మ లోపల నుండి ఏది కరెక్ట్ అని గట్టిగా చెబుతుందో ఆ మాట మాత్రమే వినండి. లోపలి నుండి వచ్చే ఆ అంతర్గత సంకేతమే మీకు సరైన మార్గం చూపిస్తుంది. విచిత్రం ఏమిటంటే, మీ జీవితంలో అనేకసార్లు మృత్యువు అంచుల దాకా వెళ్లిన సంఘటనలు, ఊహించని భారీ ప్రమాదాల నుండి ఏదో ఒక కనిపించని అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తోంది. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా అనుకోని గండాలు ఎదురైనప్పుడు ఎవరో వచ్చి మీ వెనుక నిలబడి మిమ్మల్ని రక్షించిన అనుభూతి మీకు చాలాసార్లు కలిగి ఉంటుంది. సాక్షాత్తు ఆ దుర్గాదేవి ప్రత్యేక కృప, అమ్మవారి దివ్యమైన రక్షణ మీపై సర్వదా నిరంతరముంది. అందుకే అసాధ్యం అనుకున్న పరిస్థితులు కూడా మీ సమక్షంలో క్షణాల మీద అద్భుతంగా మారిపోతుంటాయి. సనాతన ధర్మం ప్రకారం నాగశక్తిని కేవలం ఒక జీవిగా మాత్రమే ఎప్పుడూ చూడకూడదు. అది సమస్త శక్తికి, రక్షణకు, అంతులేని జ్ఞానానికి మరియు మనం చేసే కర్మలకు మహాప్రతీకగా భావిస్తారు. మీ స్వభావం కూడా అచ్చం ఆ నాగశక్తి స్వభావంలాంటిదే. మీరు ఎవరి జోలికి వెళ్లరు, ఎవరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టరు. మీ దారిన మీరు ప్రశాంతంగా ఉంటారు. కాని ఎవరైనా కావాలని మీ మీదకు వస్తే, మీ ఉనికికి ప్రమాదం అనిపిస్తే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో, ఎదుటివారికి గట్టిగా బుద్ధి చెప్పాలో మీకు చాలా బాగా తెలుసు. ఆధ్యాత్మిక పరంగా మీ చుట్టూ అటువంటి నాగశక్తుల దివ్య సంకేతాలు లేదా విచిత్రమైన కలలు కనిపిస్తే ఎప్పుడూ భయపడకండి. అది మీకు ఏదో కీడు జరుగుతుందని చెప్పడానికి కాదు. రాబోయే కాలంలో మీ జీవితంలో జరగబోయే శుభప్రదమైన, అత్యున్నతమైన ఆధ్యాత్మిక పరివర్తనకు అది సంకేతం. ఆ దైవిక రహస్యాన్ని గ్రహించి మీ శక్తిని మీరు పూర్తిగా నమ్ముకోవాలి. మీ జాతక రీత్యా కాలసర్ప దోషాలు లేదా సర్ప దోషాల ప్రభావం వల్ల అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు కనీసం భయపడాల్సిన పనిలేదు. అటువంటి దోషాల నుండి పూర్తిగా విముక్తి పొందడానికి ప్రకృతి సిద్ధమైన, దైవికమైన మార్గాలు ఉన్నాయి. సమీపంలోని గుడికి వెళ్లి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోండి. స్వామివారికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తూ పసుపు, కుంకుమ, తాజా పూలతో మరియు స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం జరిపించుకోండి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన చలిమిడి ప్రసాదంగా నివేదించండి. ఆ పూజా సమయంలో మీ పూర్వీకులను, పితృదేవతలను, మీ ఇంటి కులదేవతను మనసారా స్మరించుకోండి. మీ జీవితాన్ని అడ్డుకుంటున్న సమస్త దోషాలు, శాపాలు తొలగిపోయి సుభిక్షమైన జీవితాన్ని ప్రసాదించమని ఆ సుబ్రహ్మణ్యుడిని వేడుకోండి. ఆ పూజ పూర్తయ్యేసరికి మీ మనసులో ఎనలేని ప్రశాంతత నెలకొంటుంది. మీ పనుల్లో ఉన్న అడ్డంకులు మంచులా కరిగిపోతాయి. ఇన్ని రోజులు మీ వెనుక గోతులు తవ్విన మనుషులు, మీకు వ్యతిరేకంగా మాట్లాడినవారే ఒక్కసారిగా పరివర్తన చెందుతారు. వాళ్ల తప్పులను వాళ్లే స్వయంగా తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే రోజులు దగ్గరపడ్డాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ మనసారా ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ ప్రతి అడుగులోనూ సర్వేశ్వరుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచండి. ఎవరితోనూ పోటీ పడకండి. మీ మనసును ఎప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకోండి. లోకం ఏమనుకున్నా మీ నిజాయితీ మీ వెంటే ఉంటుంది. ఏ శక్తి కూడా మీ నిజమైన ధర్మాన్ని, మీ స్వభావాన్ని మార్చలేవు. ఈ విశ్వంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఆ స్థానాన్ని చేరేందుకు కాలం ఇప్పుడు పూర్తిగా సహకరిస్తోంది. మీ కన్నీళ్లు తుడిచే సమయం వచ్చింది. మీ నవ్వులు శాశ్వతం కాబోతున్నాయి. దైవిక విశ్వాసంతో, అంతులేని ఆత్మస్థైర్యంతో మీ విజయ ప్రయాణాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్లండి. రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా నిర్ణయాత్మకమైన రోజులు. అందుకే ఈ సమయంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు. మీ జాతకంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి ఆ దేవుడి దయ పూర్తిగా మీ వెంటే ఉంటుంది. ముందుగా రోజూ ఉదయాన్నే తలస్నానం చేసి, కాస్త మనసును ప్రశాంతంగా ఉంచుకుని మీ ఇంటి పూజాగదిలో దీపం పెట్టుకోండి. ముఖ్యంగా ఈ 4 రోజులు ఎవరితోనూ అనవసరమైన గొడవలకు వెళ్లకుండా, మౌనంగా ఉంటూ భగవంతుడి నామస్మరణ చేసుకుంటే మీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇన్ని రోజులుగా మిమ్మల్ని కుంగదీసిన ప్రతి కష్టానికి, మిమ్మల్ని నిద్రలేకుండా చేసిన ప్రతి బాధకు ఈ క్షణం నుండి శాశ్వత ఫుల్స్టాప్ పడిపోయింది. మీలోని ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇకపై రాబోయే కాలం పూర్తిగా మీ విజయాలదే, మీ సంతోషాలదే. ఈ అద్భుతమైన వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక రహస్యాలు మరియు రాశి ఫలాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.